అందరినీ కూడా చూస్తూ నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? రాబోయే రోజుల్లో వారికి కాలం అనేది గొప్ప గుణపాఠం చెప్పబోతుంది కదా! అసలు ఏమాత్రం కాలం అనేది సహించనే సహించదు. అలాగే ధర్మం అనేది ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో వారి పక్షానే ఉంటుంది. జీవితాంతం వారికి మర్చిపోలేనటువంటి గుణపాఠం వారికైతే నేర్పిస్తుంది. నువ్వు ఇప్పుడు పేదరికంలోనే ఉండవచ్చు. నీకు తోడు ఎవరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవ్వరూ లేరని బాధపడుతూ కూడా ఉండవచ్చు. కానీ నా సహాయం, నా తోడు నీకు ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో. నీకు ఎవరు లేకపోయినా నీకు నాకు మధ్య అవినాభావ సంబంధం ఉందని మాత్రం మరచిపోవద్దు. అందుకే ఒకరిని ఒకరం ఏ జన్మలో మనం కలుసుకున్నాం కనుక నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని అసలు ఊహించవద్దు, నిరాశ చెందవద్దు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలమ్మా. కనుకనే ధైర్యాన్ని కోల్పోవద్దు, సమయాన్ని సరిగ్గా వినియోగించుకో. తప్పకుండా నీ కుటుంబం చూసి ఎంతో ఆనందిస్తాం. ఈ దుర్గమ్మను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకు. ఇదే నేను కోరుకున్నటువంటి గొప్ప గురు దక్షిణ.